నేనొక సింపుల్ ఫార్మ్ అనేది తీసుకున్నాను. నేను పర్టిక్యులర్ ఫీల్డ్ మీద ఫోకస్ చేస్తుంటే సజెషన్స్ అనేవి చూపిస్తున్నాయి ఇలాగా. సజెషన్స్ చూపిచ్చేదాన్ని ఆటో కంప్లీట్ ఫీచర్ అని అంటాము. అలా సజెషన్స్ అనేవి చూపిచ్చేది బ్రౌజర్ అనమాట. అది దేని ప్రకారం చూపిస్తుంది అనంటే, ఆ ట్యాగ్ యొక్క నేమ్ అనే యాట్రిబ్యూట్ ప్రకారం చూపిస్తుంది. సో, నేనిక్కడ ఒక ఇన్‌పుట్‌కి నేమ్ ఫుల్ నేమ్ అని ఇచ్చాను. ఇంకొక దానికి నేమ్ ఈమెయిల్ అని జెప్పి ఇచ్చాను. ఇంకొక దానికి నేమ్ మొబైల్ అని జెప్పి ఇచ్చాను. ఈ నేమ్ ప్రకారం సజెషన్స్ అనేవి చూపిస్తాయి. ఇక్కడ ఏ వాల్యూస్ మనకి చూపిస్తుంది అనంటే, ఒక బ్రౌజర్‌లో మన వెబ్‌సైట్ అనే కాదు, ఏ అదర్ వెబ్‌సైట్‌లోనైనా ఈ పర్టిక్యులర్ నేమ్‌తో ఏదన్నా ఒక ఫార్మ్ ఫీల్డ్ ఉంటే, దాంట్లో మనం సమ్ డేటా ఎంటర్ చేసి, వన్స్ ఆ ఫార్మ్‌ని సబ్మిట్ చేస్తే, అప్పుడు బ్రౌజర్ అనేది ఆ డేటాని స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ టైమ్ నుంచి ఏ అదర్ వెబ్‌సైట్ ఓపెన్ చేసినా, ఆ పర్టిక్యులర్ ఫార్మ్ ఫీల్డ్‌కి సేమ్ నేమే ఉంటే సజెషన్స్ చూపిస్తుంది. ఫుల్ నేమ్ అనే దాంట్లో మనకి 2 సజెషన్స్ ఎందుకు చూపిస్తుంది? ఈమెయిల్ అనే దానికి 2 సజెషన్స్ ఎందుకు చూపిస్తుంది అనంటే, ఇంతకు ముందు మన వెబ్‌సైటే కావచ్చు, వేరే అదర్ వెబ్‌సైటే కావచ్చు, ఆ పర్టిక్యులర్ ఇన్‌పుట్ ఫీల్డ్‌కి ఇదే నేమ్ ఉంది. అండ్ దాంట్లో మనము సమ్ డేటా ఎంటర్ చేసి సబ్మిట్ చేసాము. కాబట్టి నెక్స్ట్ టైమ్ నుంచి ఆ పర్టిక్యులర్ ఫీల్డ్‌లో మనము ఫోకస్ చేస్తే మనకిలా సజెషన్స్ చూపిస్తది. సో, నేనిప్పుడు ఇంకొక నేమ్ అనేది ఇక్కడ రాస్తున్నాను. రిఫ్రెష్ చేసి మళ్ళీ ఫోకస్ చేస్తున్నా. ఇందాక ఎంటర్ చేసిన వాల్యూ ఇక్కడ చూపించట్లే. ఎందుకంటే నేను డేటాని ఎంటర్ చేశాను కానీ ఫార్మ్‌ని సబ్మిట్ చేయలే. బ్రౌజర్ ఎప్పుడు సేవ్ చేసుకుంటుంది ఆ డేటాని అనంటే సబ్మిట్ చేసినప్పుడు సేవ్ చేసుకుంటుంది. సో, నేనిప్పుడు ఒకసారి వాల్యూని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ దాని మీద క్లిక్ చేస్తున్నాను. నేను మళ్ళొకసారి రిఫ్రెష్ చేశాను ఆ సేమ్ పేజ్‌ని. ఇప్పుడు మనకి సజెషన్స్‌లో చూపిచ్చింది. ఎందుకనంటే నేను ఇంతకు ముందే ఆ పర్టిక్యులర్ ఫార్మ్ ఫీల్డ్‌లో సమ్ వాల్యూ అడిషనల్‌గా ఇంకొకటి ఎంటర్ చేసి సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేశాను కాబట్టే నెక్స్ట్ టైమ్ నుంచి మనకు ఆ పర్టిక్యులర్ నేమ్ ఉన్న ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఆ సజెషన్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు నేను ఈ ఇన్‌పుట్ ఫీల్డ్‌కి నేమ్ అనేది మార్చేస్తున్నాను. హైఫెన్ ఇచ్చాను. ఇప్పుడు మనకి సజెషన్స్ చూపిస్తుందంటే చూపిచ్చట్లే. ఎందుకనంటే ఆ నేమ్‌తో ఉన్న ఏ ఫార్మ్ ఫీల్డ్‌లో మనము డేటాని ఎంటర్ చేసి సబ్మిట్ చేయలే. నేనిప్పుడు ఒకసారి సమ్ డేటాని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. ఒకసారి మళ్ళీ పేజ్ రిఫ్రెష్ చేస్తున్నా. తర్వాత మనకి కనిపిస్తుంది. వన్స్ పర్టిక్యులర్ ఫార్మ్ ఫీల్డ్‌లో ఏదైనా డేటాని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే, నెక్స్ట్ టైమ్ నుంచి వేరే అదర్ వెబ్‌సైట్‌లోనైనా, మన వెబ్‌సైట్‌లోనైనా సేమ్ నేమ్ ఉంటే ఆ పర్టిక్యులర్ ఇన్‌పుట్ ట్యాగ్‌కి అక్కడ మనకి సజెషన్స్ అనేది చూపిస్తుందనమాట. మన వెబ్‌సైట్‌లో పర్టిక్యులర్ ఫార్మ్ ఫీల్డ్‌లో సజెషన్స్ అనేవి చూపించకూడదు అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫోను నంబర్ దాంట్లో చూపించకూడదు సజెషన్స్ అని అనుకుంటే, ఆటో కంప్లీట్ అనే ఒక అట్రిబ్యూట్‌లో ఫాల్స్ అని ఇవ్వాలి. సో, అప్పుడు నేను ఫోకస్ చేస్తే సజెషన్స్ అనేవి చూపిచ్చదు. అసలు మన ఫార్మ్‌లో ఏ ఫీల్డ్‌లోనూ అలా సజెషన్స్ చూపించకూడదు అనంటే అప్పుడేం చేయాలంటే, మనము ఒక ఫార్మ్ ట్యాగ్ తీసుకొని అన్నిటిని దానిలో పెట్టుకుంటాం గదా! ఈ ఫార్మ్ ట్యాగ్‌కి ఆటో కంప్లీట్ ఆఫ్ అనివ్వాలి. అప్పుడు మనకి ఏ ఫీల్డ్‌లోనూ అలా సజెషన్స్ అనేవి చూపిచ్చదనమాట.